కీర్తి సురేష్ గారి రీసెంట్ మూవీ రఘుతాత G5 లో రిలీజ్ అయింది. అది వెంటనే చూసేసి రివ్యూ షేర్ చేసేస్తున్నా. ఇది తమిళ్ మూవీ, బట్ తెలుగు డబ్ కూడా అవైలబుల్ గా ఉంది. రన్ టైమ్ జస్ట్ 138 minutes మాత్రమే. థియేటర్ రివ్యూసే కాకుండా OTT రివ్యూస్ కూడా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాయల్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ ఒక మంచి రైటర్ కూడా. ఆడ మగ సమానమే అని ఐడియాలజీ ఉన్న పర్సన్ అండ్ తన చిన్నప్పటి నుండి హిందీ ఇంపోజిషన్ కి అగెన్స్ట్ గా ఉంటుంది. అలాంటి ఒక ఇండిపెండెంట్ పర్సన్ కి ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, వాటి నుండి తను ఎలా బయటపడింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ మూవీ కాన్సెప్ట్ బాగుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యాంటీ హిందీ ఇంపోజిషన్ గురించి చెప్పడంలో డైరెక్టర్ బాగా సక్సీడ్ అయ్యారు. కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నారు. ఒక మొండి పిల్ల సొసైటల్ నార్మ్స్ కి అగెన్స్ట్ గా ఉంటుంది. అలానే ఉండాలి, ఆడ మగ సమానమే నమ్ముతుంది. అలాంటి క్యారెక్టర్ కి తగ్గట్టే కీర్తి సురేష్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇట్స్ సెకండ్ హాఫ్. సిచ్యువేషన్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ బిహేవియర్స్ నుండి జనరేట్ అయిన హ్యూమర్, డ్రామా, టెన్షన్ బిల్డింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండింది. ఆ సెకండ్ హాఫ్ లో కాయల్ మన బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ లాకి మధ్య వచ్చే సీన్స్ అని చాలా హిలేరియస్ గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. మ్యూజిక్ కూడా సినిమాకు ఉన్న లైట్ హార్టెడ్ నేచర్ ని భలే క్యారీ చేసింది. నేను తెలుగులో చూసా, అందరి సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు. మేబీ తమిళ్లో బాగుండొచ్చేమో. మరి ఇది 1960s to 70s మధ్యలో జరిగే స్టోరీ కాబట్టి సినిమాటోగ్రఫీ కూడా చాలా అథెంటిక్ గా న్యాచురల్ గా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ముందు కదలదండి. క్యారెక్టర్స్ ఏంటి, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, అవన్నీ చాలా స్లో పేస్డ్ గా చూపించారు. సినిమాకి మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇంటర్వ్యూల వరకు రాదు. ఆ 1 hour అంతా చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోద్ది. అలాగా సెల్వంగా చేసిన రవీంద్ర విజయ్ గారి క్యారెక్టర్ అండ్ హిందీని ఎలాగైనా ఇంపోజ్ చేయాలని ట్రై చేసి ఒక పర్సన్ క్యారెక్టర్ సరిగ్గా రాయలేదు. అలా మోటివ్స్ ఏంటి, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేవి అన్ని ఇంకా క్లియర్ గా చూపించలేదు. రవీంద్ర విజయ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా రాసి ఉండాల్సింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎంగేజింగ్ లైట్ హార్టెడ్ డ్రామా. ఈ వీకెండ్ కి హ్యాపీగా చూసేయచ్చు. ఫ్యామిలీతో వాచబులా అంటే ఎస్, యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఎనీవన్. ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ కాంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.